మరి కొద్దిమంది దేవుని వాక్యాన్ని తీసి పట్టుకోండి దయచేసి. రోమాపత్రిక రోమాపత్రిక 9వ అధ్యాయం తీసి పట్టుకోండి. మనం 1 నుంచి 17 వచనాల వరకు ధ్యానం చేస్తాం. అయితే మొత్తం చదువుకుంటా వెళ్ళం కానీ మరి మనకు సమయం సరిపోదు. కానీ మరి ఈ యొక్క 1 నుంచి 17 వచనాలను మనం చదివినప్పుడు పౌలు భక్తుడు విషయాలని చాలా లోతుగా రాస్తాడు. కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమ కృప గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క సార్వభౌమత్వం, ఆయన కృప మాత్రమే కాకుండా మన హృదయంలో ఉండాల్సినటువంటి భారాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసిగా మన హృదయంలో ఉండాల్సినటువంటి భారాన్ని గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రధానంగా ఈ యొక్క 17 వచనాల్లో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, రక్షణ మనుషుల యొక్క ప్రయత్నం వల్ల కలగదు కానీ దేవుని కృప వల్ల మాత్రమే కలుగుతుంది అని రాస్తా. ఇది నిజమే, ఇది కరెక్టే. కానీ మనం ఇతరుల కోసం భారంతో ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రాముఖ్యంగా ఎత్తి చూపిస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ దేవుని యొక్క ఏర్పాటు, మానవుని యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత, 2 విషయాలు మనకి కనిపిస్తా ఉన్నాయి. దేవుని యొక్క ఏర్పాటు ఉంది, ఆయన కృప ఉంది. అయినప్పటికీ కూడా రక్షించబడిన మనకి హృదయంలో ఇతరుల కొరకు భారం ఉండాలి అనే విషయాన్ని మరి ఈ చిన్న పారాగ్రాఫ్ లో మరి పౌలు భక్తుడు ఎత్తి చూపిస్తా ఉన్నాడు. కరెక్టే, రక్షణ అనేది మన ప్రయత్నాల వల్ల జరగదు కానీ దేవుని కృప వల్లనే జరుగుతుంది. అయినప్పటికి కూడా మనం ఇతరుల కొరకు భారంతో ప్రార్థన చేయాలి. 1 నుంచి 5 వచనాలు కనుక మనం చూస్తే, కోల్పోయిన వారి కోసం భారం ఉన్నటువంటి హృదయం కనిపిస్తుంది అక్కడ. అంటే పౌలు భక్తుడు తను ఎక్కడైతే పుట్టాడో ఇశ్రాయేలీల కోసం, ఆ పుట్టినటువంటి జనాంగం కోసం తీవ్రమైనటువంటి బాధని లేకపోతే ఆవేదనని వ్యక్తం చేస్తా ఉన్నాడు. అంటున్నాడు, ఎంత ఆవేదనని పొందుతున్నాడంటే, వారి కొరకు నేను శాపగ్రస్తుడునై అని అంటా ఉన్నాడు. అంటే వారందరూ రక్షించబడతారు అని అంటే నేను నరకానికి వెళ్ళటానికి కూడా ఇష్టపడుతున్నాను అని చెప్పేంతటువంటి ప్రేమ ఆయనకి తన సొంత ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ మీద ఉంది. అందుకని వారి గురించి భారంతో నిండి ఉంటున్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడంటే, వారికి ఉన్నటువంటి వరాలేంటి, దేవుడు వారికి ఇచ్చినటువంటి వరాలేంటి అనే విషయాన్ని కూడా ఈ 5 వచనాల్లో మరి చెప్తా ఉన్నాడు. వారికి ధర్మశాస్త్రం ఉంది, నిబంధనలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు వారిలో జన్మించాడు, వారికి మహిమ ఉంది, దత్తత చేయబడ్డారు. ఇవన్నీ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే తన సొంత ప్రజలకి ఏ రకమైనటువంటి ఆధిక్యతలు ఉన్నాయో కూడా ఆయన ఎత్తి చూపిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, నిజమే పౌలు భక్తుడు తన సొంత ప్రజల పట్ల భారం కలిగి ఉంటున్నాడు. అయితే మనం ఏంటి అని కనుక మనం చూస్తే, దేవుని ఎరిగినటువంటి మనం ఇతరుల కొరకు కన్నీరు కార్చేవారుగా ఉండాలి. ఇతరుల కొరకు కన్నీరు కార్చాలి. మన కుటుంబంలో వ్యక్తుల కొరకు, స్నేహితుల కొరకు, మనతో పనిచేసే వారి కొరకు, మన దేశం కొరకు మనకు భారం ఉందా?
మరి హృదయంలో భారం లేనప్పుడు విశ్వాసం అసంపూర్ణం అవుతది. అది సంపూర్ణం అవుతుంది. ఏదో వెళ్తున్నాలే, వస్తున్నాలే, వింటున్నాలే, చూస్తున్నాలే అన్నట్లుగా మనం ఉంటే ఆ భారము అసంపూర్ణం అవుతది. ఆ భారం చాలా అసంపూర్ణంగా ఉంటది. కాబట్టి మరి మన కుటుంబ సభ్యుల కొరకు మనం భారం కలిగి ఉండాలి. మన స్నేహితుల కొరకు, మన దేశం కొరకు, మనతో పనిచేసే వారి కొరకు, వీరందరి కొరకు మనకి మరి భారం కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం సంపూర్ణంగా ఉంటుంది. రెండవదిగా చూస్తే 6-13 వచనాలు ఆయన మాట్లాడుతున్నాడు. మరి దేవుని పిలుపు మన పుట్టుక మీద ఆధారపడదు అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతా ఉన్నాడు. అందుకని ఏమంటున్నాడంటే అందరు ఇశ్రాయేలీయులు నిజమైన ఇశ్రాయేలీయులు కారు అని అంటున్నాడు. అక్కడ మీరు చదివితే ఆ మాట మాట్లాడతాడు. నిజమే. ఆ ఎంపిక గురించి మనం మాట్లాడాలి అంటే మన ముందు కొన్ని ఉదాహరణలుంటాయి. ఏం ఉదాహరణలుంటాయంటే ఇస్సాకు ఎంపిక చేయబడ్డాడు. ఇష్మాయేలు ఎంపిక చేయబడలా. మన పాత నిబంధన గ్రంథంలో చూస్తే మరి యాకోబు ఎంపిక చేయబడ్డాడు. ఏశావు ఎంపిక చేయబడలా. అంటే ఇశ్రాయేలీయులు అందరూ ఎంపిక చేయబడ్డారా? అందరూ దేవుని చేత స్వీకరించబడ్డారా? అందరూ పిలువబడ్డారా? మరి వారి పిలుపు జన్మ మీద ఆధారపడటం లేదు అని మాట్లాడేటువంటి ఈ మాటల యొక్క అర్థం ఏంటి అనంటే ఈ 2 ఉదాహరణలు మనం ముందే పెట్టుకొని చూడొచ్చు. వాళ్ళందరూ కూడా మరి అబ్రహాంకి జన్మించిన వాళ్ళే. అంటే అబ్రహాం యొక్క మరి డిసెండెంట్స్ వారసులే. అయినప్పటికి కూడా ఎంపిక అనేది అందరిది కాదు. మరి పిలుపు జనం మీద ఆధారపడి ఉండదు. అబ్రహాం ఇంట్లో పుట్టినందువలన మనం ఎంపిక చేయబడ్డాము అని అనుకోవటానికి లేదు. మరి దీని గురించి మనం ఆత్మీయమైనటువంటి విషయాల్లో మరి తీసుకుంటే దేవుని ఎన్నిక మన పనుల మీద కాదు. మనం పుట్టక ముందే దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మరి వాడు పుట్టి మంచి చెడ్డలు తెలియక ముందే దేవుడు యాకోబుని ఎంచుకున్నాడు. ఏశావుని ఎంచుకోలే. ఎందుకంటే వాళ్ళ యొక్క భవిష్యత్తు భూత వర్తమాన భవిష్యత్తుని ఎరిగినటువంటి దేవుడు, సార్వభౌముడైనటువంటి దేవుడు. మరి వాటిని చూడగలిగినటువంటి దేవుడు. అయితే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. ఒక విషయాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి. ఏంటి అంటే మన గతం లేదా మన కుటుంబం అవి దేవుని పిలుపుని ఆపలేవు. రక్షణ అనేది హక్కు కాదు, కృప. రక్షణని హక్కుగా తీసుకోకూడదు మనం. అది కృప, దేవుని యొక్క కృప ద్వారానే ఇవ్వబడింది. కాబట్టి నీ గతం గాని, నీ కుటుంబ నేపథ్యం గాని ఇవేవి కూడా దేవుని పిలుపుని ఆపలేవు. దేవుడు తన ప్రణాళికలో మరి ఎవరినైతే ఉంచుకున్నాడో మరి ఖచ్చితంగా వారిని పిలుస్తాడు. ఆయన వారు ఎక్కడ పుట్టారు, వారు ఎవరు ఏంటి అనేది దేవుడు చూడడు అట్లాంటి విషయాలు. కాబట్టి మరి దేవుని కృప చేతనే మనం రక్షణ పొందుతున్నాం. దేవుని కృప చేతనే మనం ఆయన యొక్క పిలుపుని అందుకుంటా ఉన్నాం. ఆయన పిలుపుని పొందుకుంటా ఉన్నాం. తర్వాత మూడవదిగా చూస్తే 14-17 వచనాలను గనక మనం గమనిస్తే అని అంటున్నాడు కదా, దేవుడు అన్యాయం చేస్తాడా అని అంటా ఉన్నాడు. కానీ దేవుడు తన సార్వభౌమత్వంలో న్యాయవంతుడు అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి. చాలా సార్లు ఆ మాటలు మనకి సరైన విధానంలో అర్థమవు. మరి ఆయన అంటాడు కదా, నేను ఎవరి మీద దయదలచాలనుకుంటున్నానో వారి మీద దయదలుస్తాను, ఎవరిని కరుణించాలనుకుంటున్నానో వారిని కరుణిస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు.
అంటే అంటే అర్థం ఏంటి? దేవుడు కొంతమందిని దయ చూపించి కొంతమందిని వదిలేస్తాడా? కాదు. కొంతమందిని ఆయన కరుణిస్తాడా? కాదు. దేవుడు అందరినీ కరుణించాలనే ఇష్టపడతాడు. కానీ మన హృదయ కాఠిన్యాన్ని బట్టి మరి కొన్నిసార్లు దేవుడు వదిలేయాల్సి కొంతమంది మనుషుల్ని. ఉదాహరణకి మనం ఫరో యొక్క జీవితాన్ని చూస్తాం. ఫరో తన జీవితంలో ఎన్ని సార్లు కబురు పంపినా, ఎన్ని సార్లు చెప్పినా గాని మరి దేవుని యొక్క విషయాల్ని ఆలోచించిన వాడు కాడు. ఎన్ని శిక్షలు మీదకొచ్చినా సరే దేవుని యొక్క విషయాల్ని ఆలోచించిన వాడు కాదు. దేవుని యొక్క సార్వభౌమత్వం, మరి ఆయన యొక్క న్యాయవంతమైనటువంటి తీర్పులు మరి ఫరో యొక్క హృదయంలోకి ఎక్కలేదు. ఎన్ని రకాలైనటువంటి అద్భుతాలని వారి ముందు చేసినా మరి ఈవెన్ చిట్ట చివరికి కూడా మనకు తెలుసా చరిత్ర. చిట్ట చివరికి కూడా తరుముతానే ఉన్నాడు ఇశ్రాయేలీయుల్ని. నా జనుల్ని పోనీయమంటే యెహోవా ఎవడు అన్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు మరి దేవుడు అనుమతించాడు? ఇవన్నీ ఎందుకు అనుమతించాడు? మరి వారి ఎడల మరి ఇశ్రాయేలీయుల యొక్క విడుదలను బట్టి మరి ఐగుప్తీయుల ఎడల లేకపోతే ఫరో ముందు తన శక్తిని చూపించడానికి మరి ఫరోని ఉపయోగించుకున్నాడు. అటువంటి కఠినాత్మైనటువంటి ఫరోని దేవుడు ఉపయోగించుకున్నాడు. అంటే ఆయన యొక్క సార్వభౌమత్వంలో చూస్తే ఆయన చాలా న్యాయవంతుడు. నేను దయ చూపదలసిన వారిపై దయ చూపుతాను అనంటే అర్థం ఏంటి? ఫరో కఠినపరుచుకుంటాడు అని దేవునికి తెలుసు. అందుకే ఆయన తన శక్తిని ప్రదర్శించాడు. మరి ఆ శక్తిని చూపడానికి దేవుడు ఫరోని ఉపయోగించాడు. సో ఫరోకు మాత్రమే కాదు కానీ మరి ఆ దేశ ప్రజలందరి ఎదుట దేవుని యొక్క శక్తి బహిర్గతమైంది. మరి అది ఫరో కఠినపరుచుకోవడం వలన మరి అనేకమైన అద్భుతాలు చేయవలసి వచ్చింది. మరి అయినప్పటికీ కూడా ఫరో వంగనట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుడు తన యొక్క సార్వభౌమత్వపు శక్తిని బట్టి, చూపును బట్టి ఆయన న్యాయవంతుడు. ఆయన ఎంతైనా న్యాయవంతుడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కృప అనేది సంపాదించుకునేది కాదు. రక్షణ నీవు నేను సంపాదించుకునేది కాదు అసలు. రక్షణ సంపాదించుకునేది కాదు. అది అర్థం చేసుకోవాలి. మనం చాలా సంపాదించుకుంటా ఉంటాం. చాలా విషయాలు సంపాదించుకుంటాం. చాలా ఆస్తులు సంపాదించుకుంటాం. చాలా డిగ్రీలు సంపాదించుకుంటాం. కానీ కృప అనేది అట్లా కష్టపడి ఏదైనా పని చేసి దేవునికి ఇష్టమైన పని చేసి సంపాదించుకునేటువంటి విషయం కాదు. అది కేవలము ఉచితంగా దేవుని ఇష్ట ప్రకారం ఇవ్వబడేది. కాబట్టి దేవుడు ఉచితంగా ఎవరైతే దానికి పాత్రులు కారో, ఆ విషయానికి పాత్రులు కారో, ఆ విషయాన్ని మనకి అనుగ్రహించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. అది కృప. అది దేవుని యొక్క ఇష్టం. అయితే చాలా సార్లు మనం మన జీవితాల్లో వచ్చేటువంటి ప్రతికూల పరిస్థితుల గురించి కూడా మరి ప్రశ్నిస్తా ఉంటాం. కానీ ప్రతికూల పరిస్థితుల్ని మన జీవితంలోనికి అనుమతించిన వాడు దేవుడే. వాటిలోంచి మనకి నేర్పించేవాడు దేవుడే. వాటిని మనకి మన దాకా రావడానికి అనుమతించిన వాడు కూడా దేవుడే. ఒక మాటలో చెప్పాలి అనంటే కృప ఏ విధంగా దేవుని ఇష్టమో దేవుడు దాన్ని ఉచితంగా మనకిచ్చాడో మరి ప్రతికూల పరిస్థితులు కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగం. దేవుని యొక్క ప్రణాళికలో అవి కూడా భాగం. కాబట్టి మరి చూసినట్లయితే కనుక మనం నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే ఎప్పుడు కూడా దేవుని యొక్క తీర్పుని ప్రశ్నించకూడదు. అంటే నేను ఇది అడుగుతుంటే ఇది వచ్చిందేంటి, ఇలా ప్రార్థన చేస్తుంటే అలా అయ్యిందేంటి, ఇలాంటి విషయాల కోసం నేను ముందుకెళ్తుంటే ఇలాంటివి ఎదురైనవి ఏంటి అనేది మన అందరి జీవితాల్లో వచ్చేటువంటి ప్రశ్నలు. చాలాసార్లు విషయాలు మనం అనుకున్న విధానంలో జరగవు. చాలాసార్లు మనం దేవుణ్ణి అడిగినవి మనకి అనుగ్రహించబడవు.
చాలా సార్లు దేవుడు మనం అడుగుతున్న దానికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంటది. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మనకి ప్రతికూల పరిస్థితులు వస్తా ఉన్నప్పుడు, మనం అనుకున్నది జరగకుండా ఉంటున్నప్పుడు, మనం మరి అనేక రకాలైనటువంటి ఒడిదుడుకుల్లోంచి వెళ్తా ఉన్నప్పుడు, ఒకటి నేర్చుకోవాలి. ఏంటి అంటే, దేవుని యొక్క నిర్ణయాలను గాని, దేవుని యొక్క తీర్పును గాని ప్రశ్నించకుండా ఉండడం. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ప్రశ్నించలేం. దేవుని తీర్పుల్ని, దేవుని నిర్ణయాల్ని మనం ప్రశ్నించలేం. చాలా సార్లు మనకు అర్థమవుతది ఏంటో. ఏంటి ఇలా జరుగుతుందేంటి? నేను ఇది కదా అడిగాను, అదొచ్చిందేంటి అని మనం అనుకుంటాం. తబ్బిబ్బయిపోతా ఉంటాం. కంగారు పడిపోతా ఉంటాం. కానీ దేవుని యొక్క తీర్పుని మనం శిరసావహించినప్పుడు మరి గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని యొక్క తీర్పుని ప్రశ్నించకూడదు మనం ఎవ్వరం కూడా. అంతే కాకుండా ఆయన జ్ఞానం మీద నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే మన జ్ఞానం కంటే ఆయనకి చాలా శ్రేష్టమైన జ్ఞానం ఉంది. ఆయన శ్రేష్టమైన కార్యాలు జరిగిస్తాడు నీ జీవితంలో, నా జీవితంలో. మనకు అర్థం కానటువంటి మేలు దాగున్నటువంటి పరిస్థితుల్ని మాత్రమే దేవుడు మన జీవితాల్లోకి అనుమతిస్తాడు. అవి కొన్నిసార్లు మనకి ప్రతికూల పరిస్థితులుగా కనిపిస్తాయి. ప్రతికూల పరిస్థితులుగానే ఉంటాయి. కాబట్టి దేవుని యొక్క తీర్పుని మనం ఎన్నడూ కూడా దేవుని తీర్పుని ఆ ప్రశ్నించకూడదు. దేవుని యొక్క జ్ఞానాన్ని మాత్రమే నమ్మాలి. ఎందుకు అంటే ఆయన తన సార్వభౌమ జ్ఞానంలో భవిష్యత్తుని చూడగలిగినటువంటి ఆయన శక్తి చొప్పున ఆయన మనుషుల జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే, ఎవరైతే తన ఎదుట విధేయతతో వారి యొక్క విషయాల గురించి ఆయన చెప్తూ ఆయన్ని ప్రార్థిస్తారో, ఆయన అడుగుతారో, వారి పట్ల ఆయన జ్ఞానం మరింత ఎక్కువదై మరి ఆయన జ్ఞానాన్ని నమ్మడానికి, ఆయన యందు విశ్వాసం ఉంచడానికి, ఆయన కార్యాలని మరి మనం చూడగలగడానికి దేవుడు మనకు కూడా కృపను అనుగ్రహిస్తాడు. ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క తీర్పుని గురించి, దేవుడు చేసే కార్యాల గురించి, మన జీవితంలో దేవుడు తీసుకొచ్చేటువంటి పరిస్థితుల గురించి మనం ప్రశ్నించకూడదు. కానీ దేవుని యొక్క జ్ఞానం పై నమ్మకం పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు నేను భవిష్యత్తులోకి చూడలేం. మనం భవిష్యత్తులోకి చూడకుండానే దేవుణ్ణి ఏవేవో అడుగుతా ఉంటాం. కానీ భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు మన భవిష్యత్తు కొరకు ఏది మంచిదో వాటినే అనుగ్రహిస్తాడు. కాబట్టి చూసినట్లయితే దేవుడు రక్షణలో సార్వభౌముడు, మరి మన జీవితాల్లో కార్యాలు చేయడంలో సార్వభౌముడు. మరి ఆయన మన జీవితంలో నీతిమంతుడు, న్యాయవంతుడు. మరి అటువంటి లక్షణాలు కలిగిన దేవుణ్ణి మనం వెంబడించాలి. అయితే మన మీద ఇన్ని విషయాలు దేవుడే జరిగిస్తా ఉంటే మనం ఏం చేయాలి అని గనక మనం ఆలోచించుకుంటే గనక, మనం ప్రార్థనలో బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. మనం చేయవలసినటువంటి పనిలో బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. ఏం పర్లేదులే, అన్ని దేవుడు చూసుకుంటాడు, ఆయనకే అన్ని తెలుసులే అని మనం వదిలేసి కూర్చోమని దేవుడు మనం చెప్పడు. కానీ మనకున్నటువంటి బాధ్యతల్ని ఆయన గుర్తు చేస్తాడు. మరి ఇతరుల కొరకు, మన ఇంటి వారి కొరకు, మన కలీగ్స్ కొరకు, మనతో పనిచేసే వారి కొరకు, మన బంధువుల కొరకు, మరి ఇంకా మన దేశ ప్రజల కొరకు కూడా మనం భారం కలిగిన వారంగాను, బాధ్యత కలిగిన వారంగాను జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే భక్తుడు ఆ విధంగా మాట్లాడుతాడు. ఎంతవరకు తన బాధ్యతను తీసుకుంటా ఉన్నాడంటే, మరి తన సొంత వారైనటువంటి ఇశ్రాయేలీయుల కోసం శాపగ్రస్తుని అవడానికి కూడా ఇష్టపడతా ఉన్నాడు భక్తుడు. అంటే అది ఎంత భారమైనటువంటి విషయము. మరి ఎంత భారంతో మరి భక్తుడు మరి తన యొక్క జీవితాన్ని మరి ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాడు. నిజమే, మనం కూడా మన ప్రార్థనలో బాధ్యత కలిగిన వారంగా ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించేప్పుడు, మన తోటి విశ్వాసుల కొరకు ప్రార్థించడానికి, మన ఇంటి వారి రక్షణ కొరకు ప్రార్థించడానికి, మనతో పనిచేసే వారి రక్షణ కొరకు ప్రార్థించడానికి, వీటన్నిటి విషయంలో మనం మరి ఒక రెస్పాన్సిబిలిటీని, బాధ్యతని కలిగి ఉండాలి. దేవుడు మరి
సార్వభౌముడు, మనము బాధ్యత కలిగిన వారం. ఈ రెండు కలిసి, ఈ రెండు సత్యాలని ఎప్పుడు కూడా కలిపి ఉంచాలి మనం. ఎందుకంటే దేవుడు ఎన్నుకుంటాడు, అది ఆయన యొక్క సార్వభౌమత్వం. మనం ప్రార్థన చేస్తాం, అది మన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సో ఈ రెండు సత్యాలు విడిపోకూడదు. దేవుడు ఎన్నుకుంటాడులే, నేను ప్రార్థన చేయను అన్నట్లుగా మనం ఉండకూడదు. మనం ప్రార్థన చేస్తాం, దేవుడు ఎన్నుకుంటాడు, మనం ప్రార్థన చేస్తాం. ఈ రెండు కూడా కలిసి నడిచేటప్పుడు మరి ఎంతో మరి దేవుని యొక్క కృపని, ఆనందాన్ని మనం చూడగలుగుతాం. చివరిగా మనం చూసినట్లయితే మన ప్రార్థన ఎలాగుండాలి అనేది చూస్తే, పౌలు లాంటి హృదయాన్ని దేవుని దగ్గర మనం అడగాలి. ఎంతవరకు భారాన్ని, బాధ్యతని తీసుకున్నాడు, అటువంటి హృదయాన్ని దేవుని దగ్గర మనం అడగాలి. చాలా సార్లు మనకి దేవుని యొక్క ప్రణాళిక అర్థం కాదు. మనం ఇది అడిగితే అది ఇస్తున్నాడేంటి అని అనుకుంటాం. మనం గుడ్డు అడిగితే రాయి వస్తుంది ఏంటి అని అనుకుంటాం. నేను ఈ రాయిని కాదు కదా అడిగింది, గుడ్డుని కదా అని మనం అనుకుంటాం. ఎందుకంటే చాలా విషయాలు మనకు అర్థం అవ్వవు. మనకు ఉన్నటువంటి చిన్న మేధస్సుకి, చిన్న తెలివితేటలకి దేవుని యొక్క సార్వభౌమ ఆలోచన, సార్వభౌమ ప్రణాళిక మనకు చాలా సార్లు అర్థం కావు. కానీ అక్కడే మన విశ్వాసాన్ని మనం ఉపయోగించాలి, నమ్మాలి. మనకి రాయి వచ్చింది కదా, అది రేపు పొద్దున భవిష్యత్తులో ఉపయోగకరమైంది అనేది మనం నమ్మగలగాలి. కానీ ఇప్పుడు అది కఠినంగా ఉందని దేవుని యొక్క కార్యాలకి దూరం అయిపోవటం కాదు, కానీ ఆయన్ని నమ్మగలగాలి. కాబట్టి నమ్మడం, విశ్వాసం ఉంచడం, మరి అంతేకాకుండా ప్రార్థన చేయడం లాంటివి మరి మన జీవితంలో, మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి పౌలు లాంటి హృదయాన్ని దేవుని దగ్గర మనం అడుగుదాం. మనం కూడా భారం కలిగిన వారుగా జీవించాలని, మరి అర్థం కాకపోయినా సరే దేవుని యొక్క ప్రణాళికని మరి నమ్ముదాం. అంతేకాకుండా మన శక్తి మీద కాకుండా దేవుని యొక్క కృపని ఆధారంగా చేసుకొని విశ్రాంతిగా ఉండాలి, విశ్రాంతి పొందాలి. అదే మన జీవితాల్లో ఎప్పుడు ఏదో ఒక విషయం, ఎప్పుడు ఏదో ఒక విషయం మనల్ని కలవర పెడతా ఉంటది. ఆ ఆలోచన లేకపోతే ఆ యొక్క అవసరతను బట్టి మరి మనల్ని రేపుతా ఉంటది. మన యొక్క శారీరక జీవితాల్లో వచ్చేటువంటి ఆ ఆలోచనల వలన మనం అన్రెస్ట్ అయిపోతాం, విశ్రాంతి లేనటువంటి వారంగా అయిపోతాం, భారాన్ని భరించే వారంగా అయిపోతాం. ఆయన మరి చూసినట్లయితే ఈ లోక భారాన్ని కాదు మనం వేయమని చెప్పింది, ఇతరుల యొక్క భారాన్ని ప్రార్థనలో మనం వేయాలని చెప్తున్నాడు దేవుడు. అందుకనే మన శక్తి మీద కాదు, కానీ ఆయన కృప మీద ఆధారపడినప్పుడు మన హృదయాలకు విశ్రాంతి లభిస్తుంది. మనం ఎప్పుడైతే ఆయన కృప మీద విశ్రాంతి కలిగి ఉంటామో అప్పుడు అన్ని రకాల ఆశీర్వాదాలు మనం చూడగలుగుతాం. మరి ఆనందం, సమాధానం, సంతోషం, మరి విశ్రాంతి, భారం లేనితనం. అంటే సమస్తమైన భారం మోసుకుంటున్న వారులారా నా యొద్దకు రండి అన్నాడు ప్రభు. అంటే అనవసరమైనటువంటి బరువులు మోసేటువంటి మరి ఆ యొక్క పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. సరైన భారం, ప్రార్థనా భారం ఇతరుల పట్ల, వాటిని మనకు పెడతాడు. కాబట్టి దేవుని శక్తి మీద ఆధారపడి, ఆయన కృప మీద ఆధారపడి, మరి దేవుని ప్రణాళిక మీద నమ్మకం ఉంచి చక్కని ఆత్మీయ విశ్రాంతిని మనం పొందుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఆత్మీయ విశ్రాంతిలో సమాధానం ఉంది, సంతోషం ఉంది, మరి ఆనందం ఉంది. మరి ఏ విషయాల చేత కూడా కదల్చబడినటువంటి స్థిరమైనటువంటి ఆ యొక్క హృదయ స్థితి దేవుడు మనకిస్తాడు. మాటి మాటికి తొట్టిల్లిపోయే స్థితి కాదు, కానీ స్థిరంగా ఆయనలో కొనసాగేటువంటి గొప్ప ఆ యొక్క జీవితాన్ని దేవుడు మనకి వరంగా ప్రసాదిస్తాడు. అప్పుడు మనం దేవునిలో ఆనుకొని, మరి యోహాను భక్తుడు ఆయన రొమ్మును ఆనుకున్నాడు. ఆ విధమైన జీవితం, దేవుని మీద ఆనుకున్న జీవితం, ప్రతి విషయానికి దేవుని మీద ఆధారపడే జీవితం దేవుడు మనకు అనుదిన జీవితంలో ప్రసాదిస్తాడు. అటువంటి గొప్ప కృపతో
మనం మనందరం కొనసాగాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుడు అతి గొప్ప కృపల్ని మనందరికీ అనుగ్రహించి దీవించును గాక. రండి.